కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ రోజు 34% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించిన తర్వాత సుప్రీంకోర్టు ఆ రోజు కొంతమంది కోర్టుకు పోతే ఇది 34% కాదు, ఇది 50% అబోవ్ అంటే చెల్లదు అని చెప్పి 22%కే ఆ రోజు ఎలక్షన్ జరిగింది. కానీ అన్నిటికంటే ప్రధాన మోసం ఏంటంటే 17.87% నిన్న ఇచ్చింది. ఆ కాపీలు మీకు ఇస్తా. 17.87%. కొన్ని జిల్లాలకైతే ప్రాతినిధ్యం కూడా లేదు, కొన్ని జిల్లాలలో ప్రాతినిధ్యం కూడా లేదు. ఆడ ఇచ్చింది ఏంటంటే వాళ్ళు మరీ దారుణంగా ఆదిలాబాద్లో 460 ఉంటే గ్రామ పంచాయతీలు 61 ఇచ్చారు. అదేవిధంగా కొత్తగూడెంలో 809 ఉంటే 869 ఉంటే 139. హనుమకొండలో 272 ఉంటే 72. గద్వాల్లో 400 ఉంటే 72. జగిత్యాల్లో 545కు 125. జనగాంలో 263కు 69. మరి భూపాలపల్లి 260 ఉంటే 56. కామారెడ్డిలో 526 ఉంటే 92. కరీంనగర్లో 613 ఉంటే 117. అదేవిధంగా ఆసిఫాబాద్లో 508 ఉంటే 136. ఖమ్మంలో 486 ఉంటే 66. అదేవిధంగా మహబాద్ 594కు 107. మహబూబ్ నగర్లో 268కి 63. మంచిర్యాలలో 317 ఉంటే 47. మెదక్లో 427కు 105. మొత్తం కలిపి 12,735 గ్రామ పంచాయతీలు ఉంటే దాంట్లో 17.87 బీసీల.